గోల్డ్ రికార్డ్ స్థాయికి పెరిగి ఆల్ ఆఫ్ సడన్ పడిపోయింది. సో ఇప్పుడు గోల్డ్ కొనాలా? వెయిట్ చేయాలా? ఈ వీడియో మొత్తం చూసాక జీవితంలో ఎప్పుడు గోల్డ్ కొనాలన్నా, అమ్మాలన్నా మీకు మీరే డెసిషన్ తీసుకోగలరు. సో జాగ్రత్తగా వినండి. ముందు ఒక సింపుల్ క్వశ్చన్‌తో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడున్న కరెన్సీ 100 ఇయర్స్ తర్వాత ఉంటుందా? దానికి వాల్యూ ఉంటుందా? ఎవరికీ తెలీదు. వార్ వచ్చినప్పుడు, డిమానిటైజేషన్ జరిగినప్పుడు మనీ వాల్యూ ఓవర్ నైట్ మారిపోతుంది. కానీ గోల్డ్ అది మెటల్. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుండి వాల్యూ మెయింటైన్ చేస్తుంది. అందుకే అన్సర్టనిటీ పెరిగితే గోల్డ్ ప్రైస్ యూజువల్ గా పెరుగుతుంది. బట్ ఇక్కడే ట్విస్ట్ ఉంది. అన్సర్టనిటీ ఉన్నా కూడా గోల్డ్ కొన్నిసార్లు పడిపోతుంది. రీజన్ అమెరికన్ డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. యుఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ హై ఉన్నాయి. బాండ్ కొంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ వస్తుంది. గోల్డ్ లో ఇంట్రెస్ట్ ఉండదు. గోల్డ్ ఆల్రెడీ రికార్డ్ హైలో ఉంది. ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ చేశారు. గోల్డ్ ని సెల్ చేసి బాండ్స్ కి షిఫ్ట్ అవుతున్నారు. సెల్లింగ్ పెరిగితే ప్రైస్ పడిపోతుంది. సో షార్ట్ టర్మ్ లో అన్సర్టనిటీ కన్నా ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఇంపాక్ట్ చేస్తాయి. సో గుర్తుపెట్టుకో, ఫియర్ అన్సర్టనిటీస్ పెరిగితే గోల్డ్ పెరుగుతుంది. డాలర్ ఇండెక్స్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే గోల్డ్ తగ్గుతుంది. కాబట్టి గోల్డ్ నెక్స్ట్ మూవ్ తెలుసుకోవాలంటే 3 థింగ్స్ చాలు: అన్సర్టనిటీ, బాండ్ ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ డాలర్ ఇండెక్స్. ఈ 3 చూస్తే గోల్డ్ కొనాలా, వెయిట్ చేయాలా మీరే డిసైడ్ చేయగలరు.